రోహన్ రోహన్ దేనికి రేస్ చేస్తావు నువ్వు? చాలా రోజులు జనాలందరికీ పియానో ట్యూటోరియల్స్ మన కామెడీ వీడియోలు అన్నీ పెడుతున్నాయి. అయినా సరే లైక్ చేయకి, కామెంట్ చేయకి, షేర్ చేయకి, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. నాకు బాధ వచ్చేసింది. వాళ్ళు చేస్తలే మరి యూట్యూబ్ ఛానల్ అంటే మరి అలాగే ఉంటుంది. ప్లీజ్ అని మా వాటి గురించి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసిందండి ప్లీజ్ అండి. అవునండి, మా అబ్బాయి తల్ల నుంచి ఏడుస్తున్నాడు. ఇప్పుడు శాంతం అయ్యింది ప్లీజ్. అదే మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎంట్రీ ఇంకా రాలేదు. ఇక్కడ వచ్చేసింది కదా మరి బాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కాంటెంట్ మోడ్లో పోతుంది. 2, 1 గో. పదండి ఇంకా. సౌండ్ చేస్తుండ్రా. అసలు ఈరోజు స్కూల్లో అయితే లాస్ట్ స్లీప్ ఓవర్ పార్టీ లాస్ట్ డే ఈరోజు. సరేరా ఏదో తిని చూద్దాం. పదరు ఏదో తిన్నావు అంటే నాకు బాగా ఆటేస్తా. హాస్టల్లో నలుగు మ్యాగీ ఉంది కదా. ఏంటి మ్యాగీ మిడ్ నైట్లో? దయ్యం కూడా వచ్చేసి ఒక బయట అడిగి చూసుకో. దయ్యం ఏమో జరిగేది కానీ పద చేద్దాం. బెల్ మోగుతున్నట్టు నాకు తెలిసి 12 అయిపోయినట్లుందేమో. దయ్యం కన్ఫామ్ అడిగేస్తుంది. అడిగే పద చేద్దాం. ఇంకెంతసేపు మ్యాగీ రెడీ అయిపోద్ది. ఒక 2 నిమిషాలు అవి 10 minutes ప్యాకెట్ కదా, 2 నిమిషాలు అయిపోద్ది. అండ్ నాకు తెలిసి ఈరోజు కన్ఫామ్గా చర్చ్ బెల్ కూడా మోగేసింది ఆల్మోస్ట్. చర్చ్ ఎక్కడ? ఈ స్కూల్ పక్కన చర్చ్ ఉంది కదా, అది మర్చిపోవా? అరే మనం వేరే ప్యాకెట్ వండిసాంరా. ఇది మ్యాగీ కాదు. పద మ్యాగీ చేద్దాం. మ్యాగీ పోయి మీద చూసుకోసేపు దయ్యం వచ్చేది. దయ్యం అడిగిదాను అన్నం అనుకో కూడా అసలు కాముంది. A few moments later. అరే ఎట్లా గ్లాస్ పలుకుతుందో శబ్దం వచ్చింది. అదంతా నీ బ్రహ్మే మరుగుడుకో. అరే దూకులైన శబ్దం ఎట్లా? ఏంటి నీకు వినిపడింది అది? ఏట్రా ఇదేదో పర్ఫ్యూమ్ వాసన. మళ్ళీ నాకు భయం వేస్తుంది వాసన పీలుస్తుంటే. ఊరుకురా, మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటుందా అదేమోరా. అదే వచ్చా. అరే నువ్వేనా చేసావా ఏంటి? నిన్నే నన్ను అడుగుతాను నువ్వే లేదు. అప్పుడు వేరేదని అయ్యి ఉంటుందా మాకు చూద్దాం. వామ్మా దయ్యమా. డోటీట మ్యాగీ దయ్యమా 4 పచ్చుకున్నాం చూడు. అస్సలు 1980 యూనిఫామ్ వేసుకున్నా. కొద్దిగా కారం ఇంకా రాయండి. ఎంత అంటే మీరు మండిపోవాలి, అంత గట్టి కారం అయ్యింది. నువ్వు మ్యాగీ కూడా తింటావా భయ్యా? ఒక చిన్న భయం ఫ్లేవర్ అంటే నాకు అప్పటి నుంచి మ్యాగీ అంటే ఇష్టం. భయపడికి నేనే చేయను. ఫైనల్గా హాస్టల్లో మీరు బాగా కుకింగ్ చేశారు. అంటే నువ్వు మమ్మల్ని వెంబడిస్తుంది రాలేదా? 1985లోనే నేను వార్డెన్ డిన్నర్ గురించి అలా వెయిట్ చేసి చనిపోయాను. ఇప్పుడు దయ్యం కింద మారాను. అప్పటి నుంచి నేను ఆకలితోనే ఉన్నాను. ఇప్పుడు మీరు మ్యాగీ వండరా, నేను వచ్చాను. సరే నేను 10 minutes ప్యాకెట్ ది మా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి మాకు వండేసాను. చిచి మాకు అది నీకే వండేసాను. సో మాకు కూడా ఒకటి తింటాను. ఇదిగో మ్యాగీ. నువ్వు కనుక నాకు అలా వారం పెట్టావు అనుకో మ్యాగీలు, అప్పుడు నేను నీకు టీచర్స్ని డౌన్ చేసి నీకు ఈజీ టెస్ట్లన్నీ పెడతాను. సరే మేమిద్దరం ఒప్పుకుంటున్నాం, డీల్. కానీ నీకు దయ్యం పౌడర్తో నువ్వు మ్యాగీ ఫాస్ట్ చేయగలవా? ఇది అస్సలుగా కారంగా లేదు. సరే నేను చేసి చూపిస్తాను. ఎందుకో
బాబోయ్ తెల్లారిపోతుంది బాబోయ్. మాకు స్లీప్ ఓవర్ పార్టీ స్కూల్లోని 1 వీక్ ఇచ్చారు. మేము లాస్ట్ టైం చూసి అబద్ధాలు ఆడేసుకుంటున్నాము. సరే మేము ఉన్న 1 వీక్ వరకు నీకు అలా పెడుతూనే ఉంటాం. నేను ఒప్పుకున్నా. సరే తెల్లారైపోతుంది, నేను వెళ్తాను. ఇంక మళ్ళీ రేపు మళ్ళీ ఈరోజు నైట్ కలుద్దాం. రాత్రి మ్యాగీలు ఎవడు ఉండదు. మేము ఎవరూ అనలేదు. మేము టాయిలెట్కి వెళ్ళాము. ఎందుకు చూసి కార్ అయిపోయింది. సరే అని చెప్పి స్లీవ్స్ ఉన్నాము. అరే మీరు సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయారా? రేపు నువ్వేం మాట్లాడవా? మేము స్లేట్ మాట్లాడు కానీ మా నోళ్ళు చూసుకుని ఇప్పుడే మాట్లాడుతున్నాం. కద్దరి పడిపోయినట్లు ఉన్న టీచర్ తీసుకొద్దా. రేపు మళ్ళీ మ్యాగీ పార్టీయా? అరే అసలు నువ్వు తల్లరి సాల్ట్ వేయడమే మర్చిపోయావు. ఏం బాగుంది. సో సారీలే. అవును, ఎందుకు నువ్వు కెచప్ తీసుకొచ్చావా? కెచప్ తీసుకొచ్చాను 10 ప్యాకెట్లు. మంచిది. సరే పద సెలబ్రేట్ చేద్దాం. కరెంట్ పోయింది. నాకు తెలిసా పడుకోమని చేస్తుందేమో. కరెంట్ ఏం కాదు. అవునులేరా, దీన్ని సరే పదవి పడుకున్నాం. ఏడు పడుకునేది. నేను ఇలాంటివి హాంటెడ్వి చాలా షార్ట్స్ చేశాను కానీ ఇది ఇప్పుడు పార్ట్ 13 10 చచ్చేద్దాం. ఇటు అబ్బా ఈ రూటర్ తగిలిసి నాకు మధ్యలో. అరే ఇదన్నా మాయమైపోయింది. ఇప్పుడు కదా రూటర్ నన్ను గుర్తుకుంది. అదే కదా నేను చూస్తున్నాను. అయినా నువ్వు రూటర్ టీం అనుకుని లెగిసావా ఏంటి? ఊరుకు నేనెందుకు కాలుగవుతాను. ఆయన నన్ను చేసేస్తుంది. ఎవరికి నా వైఫై ఇంటర్నెట్ ఇంకెళ్ళి అంత ధైర్యం వచ్చింది? ఎవరు నువ్వు? నా పేరు వైఫైతో భూతం. వైఫైతో భూతమా? అవును, నా పేరు వైఫైతో భూతం. నేను 2009లోని ఇంటర్నెట్ బఫరింగ్ అయ్యి నేను చనిపోయాను. భయపడింది, నేను మిమ్మల్ని చేయను. అంటే నువ్వు స్టక్ అయిపోయావా ఇంటర్నెట్ దయ్యం కింద? ఎగ్జాక్ట్లీ, నేను అలాగే స్టక్ అయిపోయాను. ఈరోజు ఫోన్ నుంచి లైట్లు రింగ్టోన్లు సాంగ్ వచ్చేసింది. ఎవరైతే నెట్ లేదు కరెంట్ లేదని అన్నారు అప్పుడే నేను వస్తాను. అది నువ్వు నా ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ వెంబడించి అంతేగా నన్ను కాదు. నేను అన్లిమిటెడ్ డేటా ప్రిఫర్ చేస్తా. అట్లీస్ట్ నువ్వు మాకు ఫాస్ట్ స్పీడ్ అయినా ఇస్తావు కదా. కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే. ఛానల్ పేరు క్రేజీ వేవ్ ఎంటర్టైన్మెంట్. యూజర్ నేమ్లోనేమో HRPG_musics. అది కూడా మీ దయ్యంతో. సరే మేము ఇద్దరం చేస్తాంలే. అరే అదే ఛానల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి. వైఫై లైట్ రెడ్లో పిలిపి. అదే కదరా. అరే నేను ఫోన్ ఒకసారి చేస్తానుండు. అరే ఒకవేళ ఆ దయ్యము డిజిటల్ అయ్యి ఉండొచ్చేమోరా. వెంటనే దయ్యాన్ని డిలీట్ చేయి. నువ్వు అసలు 5G డిలీట్ చేయడమే అవ్వదు. ఆ ఫోన్ 5Gతోనే వచ్చింది. దయ్యం సిల్లీ హ్యూమన్. ఏంటన్నావు? సరే పద రూతుని ఏదో చేసి అన్ప్లగ్ చేసేద్దాంరా. ఏదైనా అన్ప్లగ్ అయిపోయింది. స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. అమ్మాయి మొత్తం ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. అవునా, నోటిఫికేషన్ సౌండ్ కూడా బాగుంది. నన్ను మిస్ అయ్యావా? వాము తొందరైపోతుంది, నేను తొందర మాయమైపోతాను. అరే రాత్రి ఎన్నంటుంది దయ్యం వదిలేసినట్లు అండి వెళ్ళిపోయినట్లు. మొబైల్ డేటా చెక్ చేసుకో. ఏదైనా చెప్పా నా దాంట్లో 5G అని ఉంటుందా? ఆ 5Gనేమో బోత్ విత్ 5G అని చెప్తుందా? అవునా? భయపడి నేను నీ పట్టుకదుల్ని మళ్ళీ నీ స్పీడ్ని అంతా అప్గ్రేడ్ చేసాను. అర్జున్ డిలీట్ చేసిరా. డిలీట్ చేయి.
వాళ్ళ ఫోన్ ఎగిరిపోయింది. గుర్తుంచుకొని ఎవరు ఫోన్ ఏనో లో బ్యాటరీలో ఉందంటేనే నేను ఆ మనుషులు వెంబడిస్తాను. ఒకవేళ మీ వైఫై లాగ్ అవుతే అది మీ నెట్వర్క్ కాదు. అవును, నీరజ్ టీచర్ ఏది? నాకు తెలిసిన మ్యాథ్స్ పేపర్ని కరెక్ట్ చేసుకుని షాక్ అయిపోయి ఇంట్లో ఉండిపోయినట్లుందేమో. అలా చేయాలంటే దాని తలపే ఉండాలా? అదొక మన టీచర్ కాదు. మరి ప్రొఫెసర్ క్లాస్ తీసుకుంటే ఇప్పుడు నేడోటి వచ్చింది. గుడ్ మార్నింగ్ పిల్లలు. షూ సైలెన్స్. అరే మామయ్య, ఎలాగో టీచర్ ఇప్పుడు కోపం ఉంటే మరి ఇంకెలా ఉంటారో నెక్స్ట్. మరి ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటారా టీచర్? ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటాం మనమా? ప్రజెంట్ అని చెప్పాలా లేదంటే రెస్ట్ ప్లీజ్ అని చెప్పాలా? సరే, ఇంకా నేను కొత్త టీచర్ కాబట్టి మీకు కొంచెం ఈజీగా లెసన్ చెప్తాను. ఈరోజు టాపిక్ ఆల్జీబ్రా ఆఫ్ ఆఫ్టర్ లైఫ్. సరే రాస్తున్నాను, ఇదిగోండి క్వశ్చన్ అండ్ ఆన్సర్. సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చి తర్వాత స్టూడెంట్స్ని ఆన్సర్ అడుగుతారని మీరు సార్ ఆటంకి ఆన్సర్ ఇచ్చి సార్. నోర్మయ్యో. అయినా సార్ అయినా ఇది అసలు సిలబసే కాదు సార్. ఊరుకో, మీరిద్దరు మ్యాథ్స్ అస్తమానం ఫర్ ఎవర్తో ఫెయిల్ అయిపోతూనే ఉన్నారు. సార్ చదువుతాం. అరే పండుగ బుక్స్ తీసిరా, లేకపోతే టీచర్ కొలేజ్ లాగా ఉన్నారు. అసలు కళ్ళకి మెరుస్తున్నాయి. ఒకవేళ టీచర్ కాకుండా ఏమేమోరా, అదేరా నాకు అనిపిస్తుంది. సరే పిల్లలు, క్లాస్ అంతటికి హోంవర్క్ ఇస్తున్నాను, ఓన్లీ ఈ 5th grade క్లాస్కే. కానీ సార్ ఈరోజు సాటర్డే కదా సార్. హోంవర్క్ రాయకపోతే వాళ్ళు నా చేతుల నుంచి వస్తారు. బాబు ఏట్రా ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు. అదే కదా నేను షాకింగ్ అని అన్నాను. ఈ టీచర్ కన్ఫామ్ గా దెయ్యమేరా. చావా నన్ను దెయ్యంలోనే వస్తారు ఫస్ట్. సార్ అది కాదు, మేము లాస్ట్ పేజ్లో నోట్బుక్ నుంచి కాపీ చేసి ఇచ్చా. కానీ నువ్వు లాస్ట్ టైం పాస్ అవుతేనే ఇప్పుడు బాగా చదువుతున్నాను అన్నావు. లాస్ట్ ఎగ్జామ్లో నువ్వేం చేసావు ఒకసారి గుర్తించుకో. గుర్తురాకే సార్, గుర్తు రావాలంటే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటేనే నీకు గుర్తొస్తుంది. బాబు మా గురించి గుర్తు చేయండి. సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను బాగానే చదువుతాను సార్, నా ప్రామిస్ సార్. ఇది సార్ నమ్ముతున్నాను, ఇంకోసారిగా నువ్వు మళ్ళీ వెళ్ళి చూసుకో, చదువు బాధ పనిష్మెంట్ ఇచ్చేస్తుంది. గుర్తొచ్చింది. అరే మనం అన్ని డిమెన్షన్స్ నుంచి స్టక్ అయిపోయారా. సరే పిల్లలు, బ్రేక్ టైం అయింది, అందరూ మీ స్నాక్స్ తినండి. నేను ఎప్పుడే అలాగే వెళ్ళి ఇలాగ వస్తాను, బ్రేక్ టైమే కదా. అది అలాగేనని ఈ దయ్యం టీచర్ మాత్రం వీడియోలను కనబడి పోల్సులు కప్పించాడు. అరే ఎగ్జాక్ట్ ప్లాన్ నేను ఆలోచించిండ్రా. సరిపోతే చేద్దాం. ఎరుగుండి ఇప్పుడు ప్లాన్ నెంబర్ 1. డెస్క్ కింద నా పెట్టి ఫోన్ని మీరిద్దరు చేస్తున్నారు రోహన్. ఏది కాదు, ఇప్పుడు ఆ దయ్యం సీజన్ కదా దయ్యం టీచర్. అయితే మన దయ్యాన్ని వీడియోలో కనిపెట్టేసి పోజులు కప్పు చేస్తే ఆలే అరెస్ట్ చేసేస్తాను. అరే నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. నేను రోడ్ దగ్గర నిల్చుంటాను. టీచర్ కనుక వస్తున్నానంటే మీకు సై చేస్తున్నా. మీరు పెట్టిన ఫోన్ పిలిచి మీ కూర్చొని స్నాక్స్ తినుకోండి. అరే ఇలాగే చేద్దాం. సరే చూస్తూ ఉంటుంది. అరే ఫోన్ డెస్క్ కింద పెట్టడం అయిపోయింది. సో 10 కూర్చొని స్నాక్స్ తినేద్దాం. అరే పెట్టారా మీరు ఫోన్ని? పెట్టాము, ఇప్పుడు స్నాక్స్ తినేస్తుంది. బాబు నా మాల నేను బెంచ్లో వెళ్ళి కూర్చుంటాను. సార్ నన్ను కట్టి పెట్టుకుంటుంది, అంతా నేనైపోతాను. అరే రాజు బాగా భయపడుతున్నట్లు ఉన్నాడేమోరా. మనం ఎలాగైనా పోలీసులు పట్టించేస్తాం కదా. ఏది డెస్క్లో ఫోన్ పిలుస్తున్నాను రికార్డ్ చేసిద్దామనే. హౌ అడోరబుల్ రా. ఇప్పుడు ఫోన్ గాల్లోనుంది. ఇప్పుడు సే చీజ్. ఇప్పుడు మీరు ఫోటోలు కనుక లేరంటే నేను మీ ఫోన్లో అలా వెంబడిస్తూనే ఉంటాను ఫర్ ద ఎవర్. సరే అండి,
చీజ్ చీజ్. చీజ్. సరే స్కూల్ అయిపోయింది, నేను ఇంకా వెళ్తున్నాను. ఇంటికి లంచ్ ఉంటే మా నాన్నతో చెప్పేస్తున్నాడు. మరి నేను కూడా అదే పని చేస్తాను. మా నాన్నతో వెంటనే చెప్పి ఏడ్రా స్కూల్ అలాగయ్యిందిరా? అరే ఏడ్రా అలాగొనికిపోతున్నా, ఏడైనా చెప్పాను అంటుంటే ఆఫీస్కి చెప్పు. ఇప్పుడు ఫోన్లో చెప్పాల్సిన విషయం కాదని అంటున్నా కదా, చెప్పు. అరే ఏటైనా పిల్లలు చెప్పండి. అదొకసారి పండు చెప్తే విన్న నాకు చెప్తే కోరానికి పోతాయి. ఇది మా ఇద్దరిది మ్యాచ్ రావని తెలుసు కదా అంక మీకు. అలాగవుతున్నప్పుడేమో ఈరోజు తెల్లారేమో ఏది మాకు మా అసలు టీచర్ వచ్చారని అనుకుంటే అదేదో దయ్యం టీచర్ వచ్చింద అంకుల్. ఆ దయ్యం టీచర్ ఏమో వచ్చేసి ఏది ఆ ప్లస్ బూ ఇస్ స్కాడ్ అది అని చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇచ్చిందని. అది కూడా క్వశ్చన్ ఇస్తేనే పిల్లలు ఆన్సర్ చెప్తారు కదా, అది కూడా ఆన్సర్ కూడా టీచర్ చెప్పింది. మళ్ళీ మా మీదకి ఇష్టం గడిపేసి మాకేం హోంవర్క్ ఇచ్చింది. రేపు సండే కదా, హోంవర్క్ ఏ స్కూల్కి ఇవ్వరు కదా అని అనగానే ఎవరైతే హోంవర్క్ రాలేదో వాళ్ళు నా చేతి నుంచి వస్తారని చెప్పండి. డబ్బు క్లాస్ మొత్తం అడిచాం. బ్రేక్ టైం అయ్యింది. డెస్క్ ఫోన్ పెట్టి పోల్స్ పట్టించేద్దాం చెప్పి అనుకున్నాం. ఫోన్ పెట్టాము. పెట్టేసరికి ఆ టీచర్ అదిగో కనిపించింది. ఫోన్ బుగ్గాల్లో నిగిరి క్లిక్ చేస్తుంది సెల్ఫీలు. మీకని చూసాను అనేదంటే నేను మీ ఫోన్ వెంటాడుతానని చెప్పండి. మా అందరికీ చాలా భయం వేసింది. తీసుకున్నాం స్కూల్కి. రాజు తెలుసా? రాజువా? మీ స్కూల్లో మంచి స్టూడెంట్ కదా, మంచి మార్కులు తెచ్చుకుంటారు కదా, ఆ రాజువా? తెలుసు. తన్ని తీసుకొచ్చాను. తన్ని అడిగిందాను భయపడిపోతుంది. అవును అంకుల్, ఆ దయ్యం టీచర్ చేసింది అంకుల్. ఏటి దయ్యం టీచరా? రాజు నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడవు కదా, అంటది. సరే అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? అంకుల్ ఎప్పుడు అబద్ధాలు ఆడినా అంటున్నావు. నేను ఎందుకు అంకుల్ ఇప్పుడు అబద్ధం ఆడతాను కాబట్టి నా కళ్ళు నా ఎయిర్ పదంతా చూడు. సరే రేపు స్కూల్కి వెళ్ళండి. ఒకవేళ దయ్యం టీచర్ రాకుండా మీ అసలైన టీచర్ వచ్చిందంటే మ్యామ్తో మొత్తం చెప్పింది. ఒకవేళ మళ్ళీ ఆ దయ్యం టీచర్ వచ్చిందే అనుకో, నేను ఏకం పోలీస్కి పెడేసి మీ చేత స్కూల్ మానిపించేసి వేరే స్కూల్లోనే వేసేస్తాను. అది మాకు చాలు డాడీ. ఏటైందిరా క్లాస్ రూమ్ బయట ఉన్నారు, ఎప్పుడు లేనిది? అంటే అది ఏటయిందంటే ఏటి అలాగే అయిందా? బా ఎవడ్రా బుక్ వేసేసింది నా తల మీదకి? అటెండెన్స్ మ్యామ్. నేను మ్యామ్ అని కాదు, నేను సార్ రా. అయితే ఏట్రా? బాబోయ్ నిజంగా దయ్యం రా బాబోయ్. అయితే పండ్రు చూస్తారు పారిపోం పండి. ఇంక మనము ఇక్కడ ఉండండి, మనము పారిపోతాం పదరా. అంతే ఈరోజు ఎపిసోడ్కి ఇంతే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కామెడీ వీడియోస్, పియానో ట్యూటోరియల్స్ కావాలంటే మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలాగే షేర్ కూడా చేయడం కూడా మర్చిపోకండి. లైక్లు కూడా బాగా కొట్టండి, సరేనా? బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.